హనుమంతుని పెండ్లు ఎప్పుడంటే రేపే అన్నట్టు తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు తీరేది ఎప్పుడంటే రేపే అని చెప్పుకునేటట్టు చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. మరి లేకపోతేంది, వానకాలం అంటే అంచనాలు తప్పినాయో అసలు కాన్నే తగ్గిందో చెప్పుకున్నారు కానీ యాసంగి పంటలకు కూడా యూరియా గతి లేకుంటే రైతన్నలు ఏడిపోవాలి. చూడుండ్రి, యాసంగి సీజన్ మొదలే కాలేదు కానీ యూరియా కష్టాలు మాత్రం మొదటికే వచ్చినాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్న మన గ్రోమోర్ సెంటర్ ముంగట చూడుండ్రి ఎట్లున్నారో పబ్లిక్. కిలోమీటర్ల కొద్ది లైన్లు, అటు ఆడోళ్ళు ఇటు మోగోళ్ళు యాసంగి పంటలకు యూరియా కావాలని బార్లు తీరిండ్రు. ఎప్పుడో మొదలైన యూరియా కష్టాలు ఇంకా తీరలేదంటే దేశంలో రాష్ట్రంలో సర్కార్లు ఉన్నట్ట, లేకుంటే ఉన్నా కుంభకర్ణుని తీరుగా నిద్రపోతున్నట్ట. వర్షాకాలంలో రైతులు లైన్లు కడితే ముందు జాగ్రత్త కోసం స్టాక్ వేసుకుంటున్నారని చెప్పిండ్రు కొందరు కాంగ్రెస్ లీడర్లు. ఒకవేళ అప్పుడే స్టాక్ వేసుకుంటే ఇప్పుడు ఎందుకు వేల కొద్ది గీతిరిగా లైన్లు కట్టిండ్రు కావచ్చు. ఇంకెన్ని రోజులు రైతులు గోసలు పడాలి? ఈ కష్టాలు తీర్చే నాదుడే లేడా కేంద్ర రాష్ట్ర సర్కార్లల్లో? యాసంగి పంట కాలము ఇంకా మొదలే కాదు. పురాగా మొదలై పంటకు ఎరువులేయాల్సిన కాలం వస్తే ఇంకెట్లుండాలి యూరియా సెంటర్ల కాడ? ఇంత పట్టింపు లేని తరం ఉంటుందా? యాసంగి పంటలకైనా సరిపోను యూరియా తెప్పించి రైతుల కష్టాలు తీర్చేయాలి అనే ఆలోచన లేకుంటే ఎట్లా? ఇంకెంతకాలం ఈ యూరియా కష్టాలు అని బాధపడుకుంటా బార్ల కొద్ది లైన్లు కట్టిండ్రట రైతన్నలు. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చిన కాడ నుంచి యూరియా కష్టాలు రైతులకు ఉరితాడు తిరగయి ఆలాడుతున్నాయి.